जय श्रीराम हिंदू बंधुలందరికీ నా నమస్కారం అండి। ఇంతకుముందే నేను ఒక వీడియో చూసానండి। ఆ వీడియో చూసిన తర్వాత ఎంత బీపీ ఎక్కిందంటే వాన్ని ఆ వీడియోలో ఇప్పుడు మీకు చూపిస్తాను। నేను ఆ వీడియో వాన్ని చెప్పు తీసుకొని కొట్టాలన్నంత కోపం వచ్చిందండి। అద్దంకి దయాకర్ అని చెప్పేసి ఈ దరిద్రుడు ఆదిలాబాద్ కాంగ్రెస్ ఈ ఎన్నికల ప్రచారంలో మీటింగ్లో వాడు మాట్లాడుతున్న మాటలు రాముడి గురించి బీజేపీ గురించి వాడు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి। ఒకసారి నేను చెప్పే కంటే మీరు చూడండి। ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఆల్రెడీ వీడియో చూసి ఉండొచ్చు, కానీ ఈ వీడియో ఒకసారి మీరు వీడియో చూడండి। మీరు ఆదిలాబాద్లో ఈరోజు జరుగుతున్న రాహుల్ గాంధీ గారి సభ బీజేపీకి వణుకు పుట్టే విధంగా ఉంది మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి। చూడండి ఇక్కడ పాయింట్ ఏంటంటే కామెడీ గాడు ఇదేం చెప్తున్నాడంటే ఆదిలాబాద్లో రాహుల్ గాంధీ మీటింగ్ జరుగుతుంటే బీజేపీకి భయం అవుతుందట। అరే పిచ్చినాయలా, మీరంతా కోన్ కీసుగా గుట్టంగలరా బీజేపీ ముందు? అమిత్ షా ముందు కానీ బీజేపీ ముందు కానీ మోడీ గారి ముందు కానీ మీరు జీరోలరా। మీరు ఒక పనికిమాలిన పార్టీ, ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని 60 సంవత్సరాలు స్కాములతో నింపేసి తీవ్రవాదాన్ని పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్లో కోన్కిస్క గొట్టంగాలు మీరు మీటింగ్ పెట్టుకుంటుంటే ఈ దేశ భక్తులు, ఈ దేశాన్ని రక్షించే బీజేపీ పార్టీ భయపడుతుందా? కామెడీగా లేదురా అద్దకిగా? అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుసా, నీకేమో బుర్ర ఉండదు, నీకేమో ఆ మైక్ ఇచ్చేసి ఒక జనాలు ఇంత 4-10 మంది జనాలు కనబడి ఓ మైక్ ఇచ్చారంటే నువ్వు ఏం మాట్లాడుతావు నీకే అర్థం కాదు। ఆల్రెడీ ఒక ఛానల్లో కూడా నువ్వు మాట్లాడిన సంఘటన అందరూ చూసిందే। పాకిస్తాన్ని నేను ప్రేమిస్తాను, పాకిస్తాన్ని ప్రేమించలేకపోవడం మన దౌర్భాగ్యం అని మా దౌర్భాగ్యం ఏందిరా బేవకూఫ్? పాకిస్తాన్ ప్రేమించడం తప్పవుతుందా? మీరు వ్యతిరేకించిన రోహింగ్యాల వైపు కూడా నేనున్నా, రోహింగ్యాల వైపు కొంచెం జాలిగా చూడమన్నాం। పాకిస్తాన్ ప్రేమించడం తప్పవుతుందా? అట్లాంటి దేశద్రోహి అయితే నేను దేశద్రోహినే, ఏం నష్టం లేదు। ఏం నష్టం లేదు। నీదిరా దౌర్భాగ్యం, నువ్వు దౌర్భాగ్యం, నీలాంటి వాడు ఈ దేశంలో పుట్టినందుకు మా దౌర్భాగ్యం రా। ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా నిన్ను ఇంకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉంచడం చూడు, నిన్ను చెప్పుతో కొట్టి నిన్ను ఈ దేశానికి తరిమేయకుండా నేను గుంచుకున్నాం చూడు, అందుకు మేము దౌర్భాగ్యం రా మేము। చండాలుడా వీడు ఇంకేం మాట్లాడుతుంది చూడండి ఒకసారి। ఒక ముళ్ళ పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా। ఏంద్రా అమిత్ షా ముళ్ళ పందా? భారతదేశానికి ఒక హోమ్ మినిస్టర్, ఈ దేశానికి హోమ్ మినిస్టర్ రా। అలాంటి ఒక దేశానికి హోమ్ మినిస్టర్ అయిన ఒక వ్యక్తిని పట్టుకొని నువ్వు ముళ్ళ పంది అంటున్నావా? ఒరే నువ్వు మనిషివా, నువ్వు పశువారా, నువ్వు చదువుకున్నావా? అరే నీకంటే చదువులేని అజ్ఞానులు బెస్ట్రా। ఒక దేశానికి హోమ్ మినిస్టర్ని నువ్వు ముళ్ళ పంది అన్నావంటే ఈ వీడియోలో నిన్ను పిచ్చి కుక్క తిట్టినా కూడా ఏం కాదురా। నువ్వే చెప్తున్నావు రే, నువ్వే మాకు చెప్తున్నావు ఏంటంటే నేను ఈ దేశ హోమ్ మినిస్టర్నే ముళ్ళ పంది అని నువ్వు తిట్టినావు అంటే నిన్ను మేము ఏ విధంగానే తిట్టచ్చు అనమాట, అంతే కదరా? నువ్వు హోమ్ మినిస్టర్ని తిట్టినావురా, నిన్ను మేమెందుకు తిట్టద్దురా? నిన్ను ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన ఈ దరిద్రపు నా కొడుకులకే ఇంతుంటే ఈ దేశాన్ని రక్షించి ఈ దేశాన్ని 10 సంవత్సరాల్లో ఒక బాంబు పైలేదురా ఈ దేశంలో, అదిరా బీజేపీ అంటే। 60-70 సంవత్సరాలుగా కాశ్మీర్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించిన వాళ్ళరా మీరు। అటువంటిది ఇవాళ కాశ్మీర్ ఎలా అయిపోయింది? సస్యశ్యామలంగా చేసిండ్రా మోడీ, అమిత్ షా। 370 ఆర్టికల్ తీసినా
ఒక టపాకాయ కూడా బేలనీయలేదురా. వాళ్ళరా మొగోళ్ళంటే మీరేంద్రా బేవర్స్ గలరా? ఇదే నువ్వు చెప్తున్న పార్టీ, ఇదే నువ్వు చెప్తున్న ఈ రాహుల్ గాంధీ మేము కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 370 ఆర్టికల్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పిండు. అంటే మళ్ళీ దాన్ని 370 ఆర్టికల్ మళ్ళీ పెడతారట. ఏం చేయాలనుకుంటున్నారు మరి ఈ దేశాన్ని? ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఒక దేశానికి సంబంధించిన ఒక మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ని నువ్వు ముళ్ళపంది అని చెప్పి ఇంత బహిరంగంగా తిడుతుంటే నిన్ను మేమేందుకు తిట్టద్దు? నువ్వు అమిత్ షాను ముళ్ళపంది అని తిడితే తప్పు లేనిది, నిన్ను గాడిది, నువ్వు ముళ్ళపందివిరా, నువ్వు ఎదవనాయాలివిరా అని చెప్పి నేను తిడుతుంటే తప్పేముందిరా? అరే ఈరోజు నువ్వు ఇంత తిట్టినా కూడా ఎందుకు అందరు ఊరుకుంటారు తెలుసా? నీ పేరు పక్కన ఆ కులం పెట్టుకున్నావు చూడు, అట్రాసిటీ అని పెట్టుకున్నావు చూడు, దానికోసం అందరు ఆగుతున్నారా? లేకపోతే నిన్ను ఉరికించి కొట్టేటోళ్ళు ఈ రాష్ట్రంలో. బేవర్స్ నా కొడక, ఏమన్నా బుర్ర ఉందారా నీకేమన్నా? ఎవరిని ఏం తిడుతున్నావురా? రాజకీయంగా మాట్లాడరా. నువ్వు ఒక రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీ నువ్వు కోనికిసుక గొట్టంగాడివి. నీకు అసలు 10,000 లేదు, నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడలేదు ఇంతవరకు. నువ్వు కోనికిసుక గొట్టంగాడివి. నువ్వు అది దేశ నాయకులు రాళ్ళు. వాళ్ళు వేసుకొని చెప్పుకు ఏదో దుమ్ము ఉంటుంది చూడు, ఆ దుమ్ము కూడా వనికి రావురా. తిట్టినా కూడా వేస్టే ఉందిరా నిన్నైతే బేవర్స్గా. చూడు ఇంకా ఇటు ఏం మాట్లాడుతుంది చూడండి. రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు. బీజేపీ తొక్కుడు గురించి తర్వాత మాట్లాడదాం కానీ, అరే అడ్డగాడిదా, అరే ముళ్ళపందిగా, 500 సంవత్సరాలుగా ఈ దేశంలో రామ మందిరాన్ని, రాముడి గుడిని కట్టుకోలేని పరిస్థితులు ఉన్న ఈ హిందువులకు అమిత్ షా గారు, మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గర్వంగా అయోధ్యలో రామ మందిర్ కట్టుకున్నప్పుడు ఈ కాంగ్రెస్ ఏం చేసిందిరా? ఆ రామ్ మందిర్ని కట్టకుండా ఆపడానికి మీరు మీ పార్టీ లాయర్లను పెట్టి కోట్ల రూపాయల ఫీజులు కట్టి ఆ రామ్ మందిర్ని ఆపాలని ప్రయత్నం చేసిన దరిద్రపు గొట్టు పార్టీ అనేది. ఆ పార్టీలో బేవర్స్ గాడివిరా నువ్వు. 500 సంవత్సరాలుగా ఈ దేశం రామ్ మందిర్ కట్టుకోలేని మా హిందువుల దీనస్థితికి చివరికి మేము అయోధ్య రామ మందిరం కట్టుకొని రాహుల్ గాంధీకి ఆహ్వానిస్తే వాడు బేవర్స్ గారు రాను కూడా రాలేదురా వాడు. ఇలాంటిది నువ్వు రాముడికి మొక్కుడే బీజేపీ నీ తొక్కి. అరే ముందాడ మీ స్టేట్లో ముందు 10 తెచ్చుకోలేదన్నా. మాకు అందరికి అర్థమైపోయిందిలే, ఈ వీడియో ద్వారా మాకు అందరికి క్లియర్ అర్థమైందంటే సంఖ బజాయిస్తున్నాం రాహుల్కి, రేవంత్ రెడ్డికి సంఖ బజాయించుకొని, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరంటే మాకు చాలా గౌరవం ఉందండి. ఎందుకంటే మీరు ఒకప్పుడు ఏబీపీ లీడర్గా పనిచేశారు, కార్యకర్తగా పనిచేశారు. మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. ఈ పనికి మాలిన ఎదవకి ఏదైనా ఒక పోస్ట్ పడేయండి, ముష్టి పడేయండి రెడ్డి మీద. ఆ పోస్ట్ పడేది, ఆ పోస్ట్ కోసం ఈ కుక్కలాగా కొడుతున్నాడు. ఏడ పడితే ఆడ పిచ్చి కుక్కలాగా కొడుతున్నాడు. ఈ పిచ్చి కుక్కకు ఒక పోస్ట్ పడేయండి. అరే అమిత్ షా అంటే ఏమనుకుంటున్నారా? మోడీ ఒక రాముడైతే అమిత్ షా ఆంజనేయులురా, ఆ హనుమంతుడు. అసలు వాళ్ళతో నువ్వు అసలు నిన్ను పోల్చుడే చేస్తా నిన్ను. మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకేమైనా చిన్న మారా? వాడు ఏమంటాడు చూడండి, రాముడు మనని అంటే రాముడు మేము హిందూ అని చెప్పిన నన్ను, నేను రాముని మొక్కుతా అని చెప్తున్నాను నన్ను, నేను సీతమ్మని మొక్కుతున్నాను నన్ను, నాకేమంటాడు రా అని అంటున్నాడు చూడు. ఏమని అంటున్నాడు చూడు, రాముడు ఏమన్నా నీ చిన్నయ్యారా, సీతమ్మ ఏమన్నా మీ చిన్నమ్మ నారా రా అని యావత్ హిందూ సమాజాన్ని తిడుతున్నాడు. యావత్ హిందూ సమాజాన్ని. ఈ దరిద్రుడు కాదు, బేబర్స్ పెంటలో పురుగు నా కొడుకు వీడు. విచ్చుడు మళ్ళీ ఒకసారి మంచి వినండి మాట. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకేమైనా చిన్న మారా? ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకేమైనా చిన్న మారా? లేకపోతే రాముడి వంశంలో ఏమైనా పుట్టినరా మీరు? మేము హిందువులమే, మేము గర్వంగా చెప్తున్నాం. నేను ఒక దళితుణ్ణి, ఎస్సీ, నేను హిందువే. నా రాముడు, నా దేవుడు రాముడే. నా తల్లి
సీతమ్మే. రే నీ అమ్మ కూడా నాకు తల్లేరా, బేవర్స్ నా కొడక. ఎస్, సీతమ్మ మా తల్లే, రాముడు మా తండ్రే, మా చిన్నయ్యే, సీతమ్మ మా చిన్నమ్మే. నీకేం వస్తుందిరా? నిజంగా చెప్తున్నా, నువ్వు ఆ స్టేజ్ మీద కూర్చొని, ఆ స్టేజ్ ముందర కూర్చొన్నా అక్కడ ఉన్న హిందువులు నిజంగా వాళ్ళను అరే మీరు ఎప్పుడురా మీరు బాగుపడేది? మీరు వాడి ముందర కూర్చొని రాముడి గురించి నువ్వు హిందువే, నీ హిందుత్వం గురించి, నీ రాముడి గురించి, నీ సీతమ్మ గురించి మాట్లాడుతుంటే ఒక్క చెప్పుల వర్షం కురవాల వాడి మీద, చెప్పుల వర్షం కురవాల వాడి మీద. ఈ హిందూ సమాజం ఇంత దరిద్రంగా, ఇంత సచ్చి ఉన్నది కాబట్టే ప్రతి పనికి మాలినోడు స్టేజ్లెక్కి రాముడి గురించి, మన హిందూ మతం గురించి, సీతమ్మ గురించి తిడుతున్నారు. అదే ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు నిర్మల్లో ఒక పనికి మాలిన బేవర్స్ నా కొడుకు 15 నిమిషాలు పోలీసులు పక్క జరిగితే హిందువులను ఏమో చేస్తా అన్నాడు. మరి ఆ కేసు ఏమైందో బహిరంగంగా మీడియాలో అన్న మాటలు ప్రపంచం మొత్తం చూసింది. అయినా కూడా ఇప్పుడు ఆ కేసు ఏమైందో, ఏడాకపోయిందో ఎవరికి తెలియదు. అరే ఇంత దారుణంగా వాడు రాముడి గురించి, సీతమ్మ గురించి మాట్లాడుతుంటే అక్కడ ఉన్న హిందువులు ఏం చేస్తున్నారా మీరు? ఎస్, మేము హిందువులమే, సీతమ్మ మా అమ్మే, రామయ్య మా చిన్న బాపే. అయితే ఏందిరా నీకేం నచ్చింది అది చెప్పు. తెలంగాణలో కూడా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రతి ఒక్క హిందువు ఆలోచించుకోండి. హిందువులారా మేలుకోండి. ఇంకా ఎంతకాలం రా నాయనా ఇలాంటి బేవర్స్ నా కొడుకులతో అస్సలు మీరు అక్కడ ఉన్న హిందువులను తలుచుకుంటే నాకు కంపనం ఎక్కుతుంది. నాకు ఏం మనుషులు రా మీరు, ఏం హిందువులు రా? పార్టీలేంద్రా పార్టీలు? పార్టీ కాదురా, ఫస్ట్ మన ధర్మం ముఖ్యం. మన ధర్మం కంటే దేశం ముఖ్యం. ఈ దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన ధర్మం గురించి, మనం ఆచరిస్తున్న కోట్లాది మంది ఆచరిస్తున్న మన రాముడు సీతమ్మ గురించి వాడు అంత తేలిగ్గా నీచంగా మాట్లాడుతుంటే అక్కడ ఉన్న హిందువులు ఏం చేస్తున్నారా మీరు? సిగ్గుపడండిరా, ఇప్పటికైనా మారండిరా. వీళ్ళకరా మనం ఓటేయాల్సింది. ప్రతి ఒక్కడు ఒక క్రైస్తవుడికి తెలుసురా, నేను ఎవరికి ఓటేస్తే నా క్రైస్తవ మతాన్ని కాపాడుతాడు, ఏ రాజకీయ పార్టీ కాపాడుతుందో వాడు ఈ మంచి ఆలోచన చేస్తున్నాడు. ఒక ముస్లింకి అర్థమవుతుంది, ఒక ముస్లింని కాపాడుకో, నా మతాన్ని, నా ముస్లిం మతాన్ని కాపాడంటే నేను ఎవరిని ఓటేసుకోవాలని వానికి అర్థమవుతుంది. అసలు ఎటు లేకుండా పనికి మాలిన బేవర్స్ గాళ్ళమంటే మా హిందువులమే తయారైనాం. మాకు ఎవడికి ఓటు వేయాలో మాకు తెలియదు, ఎవడు మావాడో మాకు తెలియదు. కండ్ల ముందు అదే సభలో ఒక యేసు గురించి మాట్లాడింటే అక్కడ చెప్పుల వర్షం కురుస్తుంటే వాడి మీద. అదే ఒక ముస్లిం అదే సభలో అల్లా గురించి తప్పుగా ఏదైనా మాట్లాడింటే ముస్లిమ్స్ అందరూ చెప్పులతో కొట్టేతుండే, చెప్పుతో కాదు చంపిపడేంటుండే దాన్ని. కానీ అక్కడ ఉండి చప్పట్లు కొట్టిన కొజ్జ నా కొడుకున్నారు చూడు, వాళ్ళమే మనం. ఆడ కూర్చొని చప్పట్లు కొట్టే చూడు, ఆ కొజ్జ వాళ్ళమే మనం. ఇంకెంత కాలం రా ఈ కొజ్జా పనులు? మారండ్రా. ఇంకా ఈ దేశం మనదిరా, ఈ ధర్మం మనది. ఏ మతం కూడా పుట్టలేదురా మన ధర్మం కంటే ముందు. అలాంటి మనల్ని ఇక్కడ మైనర్లం అయిపోతున్నాం, మెజారిటీ నుంచి మైనర్లుగా అయిపోతున్నాం. మేలుకోండిరా, ఎప్పటికైనా మేలుకొని దేనికి ఓటేయాలో ఆలోచించండి రా. బీజేపీకి ఓటేయండి, గెలిపేయండి. 400 సీట్లు కాదు, 400 దాటాలి సార్. ఈ దేశంలో దాటాలా, ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ చేసేయాలి మనం. ఇది హిందూ దేశంగా ప్రకటించబడాలంతే. ఈ దేశం హిందూ దేశం అని ప్రకటించాలంతే మనం. సరే, ఏదో అద్దంకిగా ఇప్పుడు మీ అందరికండి ఒక వీడియో చూపిస్తా. ఇప్పుడు ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. జీసస్, జై జీసస్, జై జీసస్. జై జీసస్ అనేది ఎందుకు చెప్పిండో మీకు అర్థమై ఉంటుంది. మా బొంగులోది నువ్వు జై జీసస్ ఎందుకన్నావు మాకెందుకు అర్థమవుతుంది రా ఎదవా అంటే? అరే ఎదవా, అరే పనికి మనల్ని అడ్డగాడిదా. ఇప్పుడు నీకు మేము అడుగుతున్నాం రా,
జై శ్రీరామ్ అంటే శ్రీరాముడు నీకేమైనా చిన్నాయన, లేకుంటే సీతమ్మ మీకేమైనా చిన్నమ్మ, లేకపోతే రాముడు వంశంలో పుట్టినవా అన్నావు కదా, అవన్నీ మాకు రాముడు వంశంలోనే పుట్టినాం మేము, అవన్నీ మాకు సంబంధించింది కదా. ఇప్పుడు నీకు అడుగుతున్నాం రా, జై యేసు అన్నావు కదా, యేసు నీకేమైనా చిన్నానా, లేకుంటే బూత్ వస్తుంది రోయ్ చెప్పరా, యేసు ఏమన్నా మీ చిన్నానా, లేకుంటే యేసు తల్లి నీకేమవుతుందిరా, లేకుంటే యేసు వంశంలో నువ్వేమన్నా పుట్టినావురా, ఏడ పుట్టినావురా నువ్వు, ఇండియాలో పుట్టినావా, ఇజ్రాయెల్లో పుట్టినావురా నువ్వు, యూదులో పుట్టినావా, లేకుంటే ఇక్కడ హిందూలో పుట్టినావురా నువ్వు, చెప్పురా. అరే గాడిద కొడక చెప్పురా, ఇప్పుడు చెప్పురా నువ్వు. జై యేసు జై యేసు, ఇది వీడి అసలు రంగు. ఇది హిందువులారా, ఇది వీడి అసలు రంగు, అసలు రంగు ఇది. ఈ రంగును బయటకు కనబడకుండా మేము దేవుళ్ళని నమ్మము, మేము నాస్తికులము, మోసం చేసే ఉద్దేశంతో హిందుత్వం మీద పడి ఏడ్చే దొంగనా కొడుకు వీళ్ళంతా. జై యేసట, ఎట్లా ఇచ్చినా నీకు జై యేసు? అసలు యేసుకు నీకేంట్రా సంబంధం? ఈ దేశంలో పుట్టిండా అవురా? నీ వంశం కూడా యేసు, నీ వంశం ఏమైనా యేసుకు సంబంధం ఏమైనా లింక్ ఉందా? యూదులో పుట్టినవా చెప్పురా. రే నిన్ను ఎట్లా తిట్టా అంటే అట్లా తిట్టాను, కానీ వీడియోలో అంతకంటే వేరే బూతులు తిట్టలేకపోతున్నా. కేసేస్తావరా నా మీద? ఏరా కేసేరా, నా మీద కేసేరా. ఈ వీడియో నేను తిట్టినా అని చెప్పి నా మీద కేసేస్తావరా? ఏరా కేసు. నువ్వు అమిత్ షాని తిడితే తప్పు లేదు, నేను నిన్ను తిడితే తప్పారా? కేసేసి ఇద్దరి మీద ఇద్దాం, ఇద్దరం జైలుకోదన్నాడు. పెంటలో పురుగుగా నువ్వు పెంట, కడుపుకు అన్నం తింటున్నావా, పెంట తింటున్నావురా? రాజకీయాలు చేయరా, రాజకీయాలు చేయి, గౌరవప్రదమైన రాజకీయం చేయి.